గతంలో అనేక ఘటనలు ఇలాంటివి చూసాం. భర్తలను హతమార్చిన భార్యలు చూసాం. అక్రమ సంబంధం కారణంగా వేరే కారణాల చేత ఒక వ్యక్తుల ప్రమేయంతో భర్తలను చంపిన ఘటనలు చూసాం. ఇక్కడ ఇద్దరు భార్యలు ఏకమై భర్తను హతమార్చినటువంటి ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. విసిగిపోయారు వాళ్ళు. ఇంకా మద్యంతో రోజు వారిని చిత్రహింసలు పెడుతున్నటువంటి తీరుతో వారు కొన్ని సంవత్సరాలుగా అలసిపోయి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఏదేమైనా కూడా హత్య చేయడం అత్యంత పాశావికమైనటువంటి చర్య అయినప్పటికీ ఈ భార్యలు వారిని ఎంత వేధిస్తున్నారో అతను అనేది క్లియర్గా అర్థమవుతుంది. పెట్రోల్ పోసి అక్కడ సజీవంగా దహనం చేసినటువంటి ఘటన ఒక్కసారిగా సంచలనంగా ఆరింది. మొత్తం 5 మంది ఆడపిల్లలు ఉన్నారు వీరికి, 2 భార్యలకు. అదేవిధంగా మొత్తం 6 ఉంటే ఒకరు చనిపోయారు కాబట్టి మొత్తం 5 మంది ఆడపిల్లలు ఉన్నారు. సో మోహన్ అనేటువంటి ఈ వ్యక్తి బ్యాండ్ వాయిస్తూ తన యొక్క కాలాన్ని వెళ్ళదీస్తున్నటువంటి సందర్భంలో మద్యానికి బానిస అయిపోయి ఈ రకంగా భార్యని చిత్రహింస పెట్టడంతో వారు చేసేదేం లేక ఈ రకమైనటువంటి హత్యకు పాల్పడ్డారు. దీంతో ఇప్పుడు 5 అమ్మాయిలు అనాథలుగా మారేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు తండ్రి లేడు, వీరిద్దరు కూడా ఇప్పుడు జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వారు అనాథలుగా మారేటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికి సంబంధించి కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. పూర్తిగా దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు. అన్ని రకాల కోణాలను కూడా పరిశీలిస్తున్నారు. హత్యకు భర్త వేధింపులే కారణమా, ఇంకా ఇతరత్ర కారణాలు ఏమన్నా ఉన్నాయా, అన్ని రకాల కోణాలను కూడా వారు దర్యాప్తు చేస్తున్నట్టుగా కొనపడుతుంది. ఇక దీనికి సంబంధించి పోలీసులు మాట్లాడారు, అది కూడా ఒకసారి చూద్దాం. ఈరోజు అందాద 11 గంటలకి మన భీమ్గల్ మండల పరిధిలోని దేవక్కపేట విలేజ్లో మాలావత్ మోహన్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి తగలబెట్టడం జరిగింది. దీనిలో ఏంటంటే అతనికి 2 భార్యలు ప్లస్ ఇతను కలిసే జీవిస్తున్నారు. వాళ్ళిద్దరు ఇప్పుడు తరచుగా వాళ్ళందరూ కలిసి తరచుగా గొడవలు పడి 2 భార్యలను కొడుతున్నాడు, అరెస్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు పథకం వేసుకొని ఇతన్ని పెట్రోల్ తీసుకొచ్చి ఇతని మీద కూర్చున్నోని మీద పెట్రోల్ పోసి అని నిప్పంటించడం జరిగింది. ఆ నిప్పులో ఇతను కాలిపోయి చనిపోవడం జరిగింది. దాని మీద మేము దర్యాప్తు చేస్తున్నాము భీమ్గల్ పోలీసు.